వాడు సిద్ధాంతి వీడో వేదాంతి అని కొన్నిసార్లు విమర్శిస్తుంటారు. చైనా వాడు ఒకటి చెప్పాడంటే వీళ్ళు గుడ్డెద్దు చేలో పడ్డట్టు రాసేశారంట. ఇది చూడండి, అంటే చైనా ఎకో సిస్టమ్ ఎంత టాక్టికల్గా ఉంటుందనడానికి సాక్ష్యం. గంట ప్రయాణం నిమిషంలో అంట. భారీ నిర్మాణాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించే చైనా మరోసారి ఇంజనీరింగ్ అద్భుతం చేసింది. ఒక పెద్ద లోయపై 2 మైళ్ళ పొడవుతో వంతెన నిర్మించింది. ఐఫిల్ టవర్ కంటే ఎత్తులో ఉండే ఈ కట్టడం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన వేలాడే వంతెనగా నిలవనుంది. ఇదివరకు లోయ చుట్టూ తిరిగి గంట సేపు పట్టే ప్రయాణాన్ని ఇప్పుడు నిమిషంలో పూర్తి చేయవచ్చని చైనా అధికారులు చెప్తున్నారు. గుయిజౌ ప్రాంతంలోని బేషన్ నది మీద 2050 అడుగుల ఎత్తులో ఈ హువాజియాంగ్ గ్రాండ్ కాన్మన్ వంతెన నిర్మించారు. 2022లో నిర్మాణాన్ని ప్రారంభించి 3 ఏళ్లలో పూర్తి చేశారు. $280 మిలియన్ ఖర్చు పెట్టారు. జూన్ నుంచి ఇది అందుబాటులో రాబోతుంది. గంట సేపు పట్టేది నిమిషంలో అయిపోతుంది. అంటే వాడి లెక్క ఏంటి? మనకు కూడా ఇప్పుడు కాశ్మీర్కి వరకు చుట్టూ తిరిగి వెళ్తే 8 గంటలు పడుతుంది. ఇప్పుడు రోడ్లు వేసిన దానివల్ల 3 గంటలు పడుతుంది. అది డివైడెడ్ బై చేసి లెక్క. దీన్ని వాడు ఎకోసిస్టంలో పెట్టేసేసి అదేదో హైపర్ లూప్ టైపులో ఎక్కగా నట్టకు దిగిపోతారన్నటువంటి కోణంలో చెప్తే దాన్నే గుడ్డె దిశలో పడ్డట్టు రాసేసి ఇప్పుడు ఏదో మనకి ఇండియాలో మళ్ళీ ఒక సిస్టమ్ నడుస్తున్నట్టుంది. మొన్నటిదాకా సోరోస్ గ్రూపు ఎలా అయితే మన మెదళ్ళ మీద విషయం నుంచి మిందో ఆ దేశం గొప్పది ఈ దేశం గొప్పదని, అట్లా చైనా గొప్పదని అర్జెంటుగా మన మెదళ్లలోకి చొప్పించేటటువంటి సీన్ ఏదో ఒక కుట్ర బిగిన్ అయినట్టుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా దెబ్బతింటున్నటువంటి చైనాకి భారతే అవసరం. భారత్ ఇప్పుడు ఇంకో పక్కన ఇక్కడ మోడీ లాంటి వాడు ఉండడం వల్ల మొండోడు కావడం వల్ల ఆడి మాట వర్కౌట్ కావట్లేదు. కాబట్టి ఇక రాబోయేటటువంటి రోజుల్లో భారతదేశం గురించి, భారత్ యొక్క ఆవిష్కరణల గురించి, భారత్ యొక్క గొప్పతనం గురించి నెగిటివ్ కామెంట్లు చేయడంతో ప్రారంభించి ఇక్కడ దాన్ని ఆలస్యాన్ని అలసత్వం అనేటటువంటి కాన్సెప్ట్ని జనంలోకి తీసుకెళ్తూ నిదానంగా చైనా గొప్పది చైనా గొప్పది చైనా గొప్పది అని మన మెదళ్లలోకి తీసుకొచ్చేటటువంటి గేమ్ ఏదో ప్రారంభమైనట్టు కనబడుతుంది ఇవాళ పత్రికల వార్తలు చూస్తుంటే.